నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే వారికి ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రతి నెల జీతం నుంచి ఈపీఎఫ్ అకౌంట్లోకి వెళ్తాయి. కంపెనీ కూడా అంతే మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్రం ఏటా వడ్డీ చెల్లిస్తూ ఉంటుంది. మరి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీ మీ అకౌంట్లో జమ అయిందా లేదా, అసలు పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి? ఈపీఎఫ్ స్కీమ్ విషయానికి వస్తే ఇక్కడ ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే దాదాపు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. యాజమాన్యాలు ఉద్యోగుల పేరిట పీఎఫ్ అకౌంట్ తెరవాలి ఉంటుంది. ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి 12% పీఎఫ్ అకౌంట్లో జమ చేయాలి. ఇంకా యాజమాన్యం కూడా అంతే మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. కంపెనీ జమ చేసే దాంట్లో 8% పైగా ఈపీఎస్ పథకంలోకి వెళ్తుంది. మిగతా 3% పైగా ఈపీఎఫ్ అకౌంట్లోకి చేరుతుంది. ఈపీఎస్ అనేది పెన్షన్ స్కీమ్. రిటైర్మెంట్ తర్వాత మీరు జమ చేసిన దాన్ని బట్టి నెల నెల పెన్షన్ వస్తుంది. ఇక పీఎఫ్ అకౌంట్లో జమ అయ్యే డబ్బులపై కేంద్రం ఏటా వడ్డీ కూడా చెల్లిస్తుంది. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.25% నిర్ణయించింది. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వడ్డీ డబ్బుల్ని జమ చేస్తుంటుంది. కానీ ఇప్పటి వరకు చాలా మందికి వడ్డీ పడలేదు. ఇది పడిందో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పీఎఫ్ బ్యాలెన్స్ గురించి తెలుసుకోవాలి. ఈపీఎఫ్ పోర్టల్లో పాస్బుక్ సేవల్లోకి వెళ్తే అక్కడ వడ్డీ జమైందా, వస్తే ఎంత వచ్చింది వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా పీఎఫ్ బ్యాలెన్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల మీ కంపెనీ ప్రతి నెల మీ అకౌంట్లో పీఎఫ్ డబ్బులు వేస్తుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. మరి పీఎఫ్ బ్యాలెన్స్ 4 రకాలుగా చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ అఫీషియల్ వెబ్సైట్, ఉమాంగ్ యాప్, ఎస్ఎంఎస్ సర్వీసెస్, మిస్డ్ కాల్ ఆప్షన్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు వీలుంటుంది. ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా తెలుసుకునేందుకు ఈపీఎఫ్ఓ యుఏఎన్ అని మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 నంబర్ మెసేజ్ చేయాలి. ఇక యూఏఎన్ దగ్గర ఆ యూఏఎన్ నంబర్ ఎంటర్ చేయాలి. యూఏఎన్ తర్వాత స్పేస్ ఇచ్చి ఏ లాంగ్వేజ్ లో కావాలంటే అలా, ఉదాహరణకు తెలుగు, ఇంగ్లీష్ ఇలా ఎంటర్ చేయడం ద్వారా సదరు భాషలో వివరాలు వస్తాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. అక్కడ ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేసి ఎంప్లాయీస్ సెంట్రిక్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి. ట్రాక్ క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకొని యూఏఎన్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. అలా లాగిన్ చేయడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు చూడొచ్చు. ఈ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకునేందుకు మరో సింపుల్ స్టెప్ కూడా ఉంది. అదే మిస్డ్ కాల్ సర్వీసెస్. ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. 2 నుంచి 3 రింగ్స్ అయ్యి కాల్ కట్ అవుతుంది. తర్వాత వెంటనే మీ నంబర్కు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, చివరి కాంట్రిబ్యూషన్ ఎంత చేశారు అనేది తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ మెంబర్స్ హోమ్ వెబ్సైట్లో యూఏఎన్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ చేసి సర్వీసెస్ సెక్షన్లో ఫర్ ఎంప్లాయీస్ అనే దాన్ని ఎంచుకోవాలి. అక్కడ మీరు పాస్బుక్ అని కనిపించిన దాన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎలా ఉన్నాయో అక్కడ తెలుసుకోవచ్చు. వడ్డీ ఎంత ఎప్పుడు జమ అవుతుందో కనిపిస్తుంది. ఈపీఎఫ్ వడ్డీ అనేది ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత జమ చేయాల్సి ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఫలానా తేదీన వస్తుందనే దానిపై స్పష్టత ఉండదు. ఆలస్యమైన ఇక్కడ ఏం ప్రయోజనాలు కోల్పోరు. ఎప్పుడు వడ్డీ పీఎఫ్ ఖాతాలో జమ చేసినా పూర్తి మొత్తం జమ చేస్తామని ఈపీఎఫ్ఓ తరచుగా క్లారిటీ ఇస్తుంటుంది. కాబట్టి పీఎఫ్ చందాదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.